ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2025వ సంవత్సరంలో కన్యారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఖచ్చితంగా వెక్కి వెక్కి ఏడుస్తారు, జాగ్రత్త పడండి. అయితే అటువంటి ఫలితాలు కన్యారాశి వారికి 2025వ సంవత్సరంలో ఏముండబోతున్నాయి, అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, చాలా మంచి వ్యక్తులు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టరు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం చూసినట్లయితే 2025వ సంవత్సరంలో కన్యా రాశి వారు కొన్ని ప్రతికూలతలు, కొన్ని సమస్యలైతే ఎదుర్కోబోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులతో గొడవలు జరిగి మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదమైతే కనిపిస్తుంది. జాగ్రత్త పడండి. అలాగే అనవసర వాదనలకు, అనవసర చర్చలకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అంటే ఒకరి గురించి ఒకరి దగ్గర ఏదైనా టాపిక్ మాట్లాడినప్పుడు అది వారి దగ్గరికి చాలా వక్రీకరించబడి వెళ్తుంది. అంటే మీరు చెప్పింది ఒకటైతే వారికి చేరుకునేది మరొకటి. ఆ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరితో ఏం మాట్లాడాలన్నా కానీ ఆచితూచి మాట్లాడండి. నమ్మకం లేని వ్యక్తుల దగ్గర ఏ టాపిక్ కూడా మీరు ఇతరుల గురించి మాట్లాడకూడదు. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే వివాహితులు ఉన్నారో మీ యొక్క వివాహ జీవితంలో, అంటే దాంపత్య జీవితంలో కూడా కొన్ని సమస్యలు రాబోతున్నాయి. మీ ఇరువురి మధ్య గొడవలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి. ఒకరు వాదిస్తున్నప్పుడు ఒకరు మౌనంగా ఊరుకోవటం చాలా ఉత్తమం. లేకపోతే కనుక మీ యొక్క బంధంపై అది తీవ్రమైన ప్రతికూలతను కలిగిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కన్యారాశి జాతకులు తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే వ్యాపార కూడలి అద్దెకిద్దామనే ఆలోచన ఎవరికైతే ఉందో వారు మీరు కనుక ఈ నిర్ణయం తీసుకుంటే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఆలోచించి అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి. అప్పుడే మీకు సక్సెస్ అనేది దక్కి తీరుతుంది. అలాగే చాలా కాలంగా మీరు ఏ ప్రయత్నాలైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలకు ఫలితం దక్కినట్లుగా దక్కి చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. అయితే మీకు ఇటువంటి సమస్యలు ఉన్నాయి అని మీరు ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదండి. మీరు చేసేటటువంటి కొన్ని సత్కార్యాల మూలంగా ఖచ్చితంగా ఈ యొక్క ప్రతికూలతలు అన్నీ కూడా అనుకూలంగా మారిపోతాయి. కాబట్టి కన్యా రాశి వారు ఖచ్చితంగా మీ జీవితంలో, మీ జాతకంలో ఈ విధంగా ఉన్నప్పటికీ మీరు కొన్ని మంచి పనులు చేయటం వల్ల, దేవతారాధన చేయటం వల్ల ఈ యొక్క సమస్యల నుండి మీరు ఖచ్చితంగా తప్పించుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి జాతకులు అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. ఎందుకంటే ఇంట్లో గోమూత్రం చల్లుకోవటం ద్వారా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నా కూడా అదంతా కూడా నాశనమైపోతుంది. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నప్పుడే ఇటువంటి అనేక రకాల సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్లిపోయే కొన్ని నియమాలు మీరు పాటించాలి. కొన్ని పరిహారాలు చేసుకోవాలి. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయండి. మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా మీరు అధిగమించగలుగుతారు. శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. వీలైతే శివుడికి రుద్రాభిషేకం చేయించండి. శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితంలో వారు చేసేటటువంటి దాన ధర్మాలు అపారమైన పుణ్యఫలాన్ని వారికి ఖచ్చితంగా అనుగ్రహిస్తాయి. కాబట్టి దాన ధర్మాలు చేయండి. మంచి ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు.
చూశారు కదండి, బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2025వ సంవత్సరంలో కన్యారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు. ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు వారికి మేలు చేస్తాయో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం